21వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మీరు మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించు ఉదయాన్ని దయచేయండి. వినువారంగా ఉండి మమ్మల్ని మేమే మోసపరుచుకొనుక ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ అంగీకరించి పాటించు కృప మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని దినములుగా మనం విశ్వాసాన్ని ఈ దేవుడండి అటు తిరగనిస్తాను వెనక నుంచి పోమని చెప్పి గత కొన్ని దినాలుగా విశ్వాసం గురించి ధ్యానం చేస్తున్నాం. అవిశ్వాసుల గురించి ధ్యానం చేస్తలేదు, కానీ అల్ప విశ్వాసుల గురించి ధ్యానం చేస్తాం. ఎవరు అల్ప విశ్వాసులు అనేది మీకు ప్రధానం చెప్తున్నా. బేసిక్ నీడ్స్ గురించి, ఆహారం వస్త్రం గురించి చింతించు వారిని అల్ప విశ్వాసులని, దేవుడు ఉన్నాడని చెప్పి 2 అడుగులు వేసి కూడా మళ్ళా పరిస్థితులను చూసి భయపడి మునిగిపోయేవాడిని అల్ప విశ్వాసులు. ప్రభువు ఆ నావలో ఉన్న వీడు చచ్చిపోతానన్న భయం ఉన్నటువంటి వాడిని అల్ప విశ్వాసి అని అన్నారు. ఈ రోజున మరొక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో ఇప్పుడు చదివిన మాటలో చూస్తే 21:21 ఒక మాట, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పు. విశ్వాసానికి ప్రార్థనకి తేడా. విశ్వసించిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థించిన పొంది ఉన్నామని నమ్మిన వాళ్ళు దాన్ని పొందినట్టుగానే మాట్లాడతారు. ఇప్పుడు ప్రభు చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు ఎండిపోయింది. చెట్టు ఎండిపోవడం, చెట్టు పచ్చకొనడం సమాజానికి, మనుషులకి ఏమన్నా ప్రయోజనమా? మీరు ఆలోచించండి. ఆ చెట్టు కాస్తేంది, అది ఎండిపోతేంది. ఇప్పుడు ఏంటి అంటే దాని నుంచి ఒక పాఠం. దాని నుంచి పాఠం ఎవరికి? పక్కన ఉన్న అంజూరపు చెట్టు కాదు, మనకి. ఏది జరిగినా ఆయన వెంబడిస్తున్న వాళ్ళకి ఒక పాఠం నేర్పించడానికి. ఒక అంజూరపు చెట్టు ఎండిపోయిందని మిగతా చెట్ల దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఇలాగే చేస్తారా అని చెప్తాడా? వాటిని చూపించే శిష్యులకు చెప్తాడు. సో మన సరౌండింగ్స్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కుక్కలకు, పందులకు, ఇళ్లకు, మనుషులకి, బస్సులకి, యాక్సిడెంట్లకి సంబంధించినవి కాదు. అవన్నీ మనకు సంబంధించినవి. మనము నేర్చుకోవడానికే. మనం నేర్చుకునే దాంట్లో ఏముందంటే, మామూలుగా చూస్తే ఫలింపని ప్రతి చెట్టు అని బైబిల్ 3వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఫలింపని ప్రతి చెట్టును ఎవరు నరుకుతారు? నరికే పని దైవదేనిది కాదు, తోటమాలిది కాదు. నరికేవాడు కాపు కాచి సేద్యం చేసి నీళ్లు పెట్టే వరకే, సమయం అడిగే వరకే. కానీ నేను తీసేస్తా అంటే వెయిట్ చేయమన్నాడు. నువ్వెందుకు నేను తీస్తానడా అంటే తీసేసే పని ఎప్పుడు ఎవరిది? అది ఎవరిది కాదు. దేవుడు నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడు. నాటేదాయనే పెళ్ళగించేది. నాటిన తర్వాత జాగ్రత్తగా చూడాల్సింది తోటమాలి. నేను చేయబట్టి ఎంతమంది వచ్చారు, నేను చేయబట్టి ఎవడు రాడు. ఆయన ఆకర్షించిందే ఎవరు లేరు. అలాంటి ఒక చెట్టుని చూపుతూ ఆయన యెరూషలేం నుంచి బేతనీకి వచ్చి మళ్ళా వెళ్ళిపోయి ఉదయాన మళ్ళా వెళ్ళాడు. కొన్ని ఇక్కడ పైన ఒక సందర్భం కాదు కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తా. యెరూషలేం దేవాలయంలో వింటురా, యెరూషలేం దేవాలయంలో జరిగిన ఇన్సిడెంట్
ఆయనకు అనుకూలమా ప్రతికూలమా అమ్మా చెప్పండి. ఆయనకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా? కోపం వచ్చిందా సంతోషం వచ్చిందా? మళ్ళా అదే పట్టణానికి మళ్ళీ వచ్చాడు. ఏమో మనకి ఇంతంత అయితే అలక, ఏది కూడా అసలు అనుకూలంగా లేదు. ఆయన కోపం వచ్చింది ఎవరి మీద అంటే ప్రతి వాడి మీద. నా ఇల్లు నా తండ్రి ఇల్లును మీరు దొంగల గుహగా వ్యాపార ఇల్లుగా మీరు మార్చారని చెప్పి అంత హడావుడి చేసి కొరడా పట్టుకొని కొట్టుకొని అంత చేసి చిరాకు వచ్చేది బేతని ఇంట్లో. లాజరు మార్తా మరి ఆ ఇంటికి వెళ్ళిపోయినాడు. మళ్ళా యెరూషలేముకి వచ్చాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పుడు చెట్టును చూసి నువ్వు ఎండిపోనగానే తక్షణమే ఎండిపోయింది. దీనికి ఆశ్చర్యపడిన వాళ్ళు ఎవరు? శిష్యులు. ఇందాక సందేహపడిన వాళ్ళు ఎవరు? శిష్యులు. భయపడినవాడెవడు? ఏదైనా సరే భయపడినోడు, సందేహపడినోడు, అనుమానపడిన వాళ్ళందరూ పాపాత్ములు కాదు. ఒకప్పుడు ఆయన కొరకు అన్నీ వదిలేసి వచ్చి వెంబడిస్తున్న వారే. ఎవడన్నా ఎవరికైనా ఇంత దొరకగానే వీడిని కొట్టిపడేయద్దు. మరలా చెప్తాను, వీడు ఆయన చూసి సమస్తమును వదిలిపెట్టి వెంబడించిన వాళ్ళే వాడు సందేహపడిన వాళ్ళు. సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తున్న వాళ్ళే భయపడిన వాళ్ళు. నేను ఇంకా ఎంతకాలం, నిన్నటి దినాన్ని నేర్చుకు ఎంతకాలం మీతో మిమ్మల్ని నేను సహిస్తాను, మీరు ఏం చేస్తలేరేనరా ఇన్నాళ్ళైనా అని నిన్నటి దినాన్ని మనం వారిని కూడా అల్ప విశ్వాసులారా అన్నాడు. ఈ రోజున మరొకని సంఘటన ఏంటంటే, చెట్టును చూసి పొమ్మనగానే వెంటనే అది కాలిపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు చెప్పిన మాట వినాలి. ఏంది ఎంత ఆశ్చర్యపడిందంటే, ఆయన ఏమన్నాడు? ఈ చెట్టే కాదురా తోటంతా అన్నాడా? చాలామంది పరిధి ఎంత ఉంటుందంటే చెట్టు కానించి ఇంకో చెట్టుకే పోతారు. ఆలోచించేది ఏంటంటే చెట్టు నుంచి, చెప్పండి అబ్బా, చెట్టు నుంచి మన మెదడు అంతవరకే ఉంటుంది. ఆయన అందుకని చెట్టు నుంచి చెట్టుకెళ్ళి, చెట్టు నుంచి కొండకు పోయిండు. అంటే చిన్న విషయం నుంచి పెద్ద దాకా. అంటే ప్రార్థన విశ్వాసం అనేది చిన్న చెట్టు దగ్గర నుంచి పెద్ద కొండ వరకు కూడా అదే ప్రార్థన, అదే విశ్వాసం. చాలామందికి నేను ప్రార్థన చేస్తే తింటే పోద్ది, అయ్యగారు ప్రార్థన చేస్తే అది పోద్ది, ఇంకెవడో మూడో ఆకాశానికి ఎక్కినోడు చేస్తే మొత్తం ఆకాశం అంతా తిరగబడుద్ది. ఇట్లాంటి నమ్మకండి. చెట్టుని ఎండిపోయినోడు చేస్తే కూడా కొండ కూడా పోతుంది. అది మనం నమ్మాలా, అది మనం నమ్మాలన్నమాట. సో ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే, చెట్టు అద్భుతంగా ఎండిపోయిందిరా. నేనంటే ఏమనుకున్నావు? నా మాట అంటే ఏమనుకున్నావు? తండ్రి ఎప్పుడు నా పక్షంగా ఉంటాడని ఇప్పుడన్నా తెలుసుకున్నారా? ఇలాంటి మాటలు ఏం మాట్లాడకుండా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరును విశ్వాసం ఉంచితే, అక్కడ చెప్పిన మాట, మీరును విశ్వాసం ఉంచితే ఏమవుతుంది? ఏ సందేహపడకుండా అడిగితే ఏది అడిగితే అది జరుగుతుంది. ఏదంటే అది కొండ కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. దేని గురించి ప్రార్థన చేస్తారు? తలనొప్పి గురించి, కాలు నొప్పి గురించి చేస్తారు. క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంటే ఎవడూ ప్రార్థన చేయడు. మీకు అసాధ్యమైందంటే ఏంది? ఏందది? తలనొప్పి మనకు అసాధ్యం అనుకుంటారు. జ్వరం వచ్చి వచ్చిన వాళ్ళు లేడు. నేను 2 years బ్యాక్ ఇప్పుడు ఒకసారి నా పాత స్నేహితుడు ఉండే, నేను చదువుకునేటప్పుడు 90sలో ఉద్యోగం చేసేటప్పుడు ఒకడు ఉండే. వాడు నా ద్వారా ప్రభువులోకి వచ్చాడు. వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఇది మోడల్ స్కూల్ టీచర్ అన్నమాట. ఎందుకో గుర్తొచ్చి వాళ్ళది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తుని. ఫోన్ చేసారా పిల్లలు ఎట్లున్నారు అది ఇది అని అడుగుతుంటే, ఒక మధ్యలో అమ్మాయి చచ్చిపోయింది అన్నాడు. ఊరి ఎట్లా చచ్చిపోయిందిరా అంటే, ఏమో తెలియదు, మేమందరం 2 భార్యాభర్తలు టీచర్లు, జాబ్కి వెళ్ళాము. పెద్ద అమ్మాయి యూఎస్లో ఉంటుంది, చిన్నోడు కాలేజీకి పోయాడు. మధ్యలో అమ్మాయి బాగాలేదు, ఇంట్లో ఉంది, సాయంత్రం రోజు చచ్చిపోయిందట. చిన్న కడుపు నొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో అందట, చనిపోయిందంట. అంటే చనిపోవడానికి ఎవడికి ఏం రీజన్స్ ఉండవు. చిన్నదాంతో చనిపోవచ్చు, పెద్దదాంతో. చూడండి, తిమోతి డాక్టర్ మీకు తెలుసు కదా, ఆయనకి బ్రెయిన్ ఏదో అంటారు, బ్రెయిన్ ట్యూమర్ అయినట్టుంది సంథింగ్. ఆయన ఎంత మేధావి, మిడిల్ ఈస్ట్లో ఆయన ఎంత చేశాడు, ఎంత సంపాదించాడు, ఏం చేసినాడు.
మూడేళ్ళు అనుకోండి, నాకు తెలిసి 3 ఏళ్ళ నుంచి బెడ్ మీదే పిల్లోడు చేసినట్టు చేయాల్సి వస్తుంది. అది వచ్చి విన్నప్పుడల్లా శత్రువు కూడా ఇలాంటి బాధలు పోయినా పర్వాలే, ఇలాంటి బాధలు రాకూడదు అనిపిస్తుంది. అంటే ఒకడు పుట్టుకొని వస్తుండే, ఒకడు పీకొని పోయి 2 సంవత్సరాలైనా మీకు ఎంత బాధాకరం అంటే పేషెంట్కి బాధ అనకండి. అక్కడ నేను ఆలోచించే కోణం ఏంటి, పేషెంట్ బాధ కాదు. అయ్యో మా నాన్నకు బాగాలేదు, నా భర్తకు బాగాలేదు, నా భార్య 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీడిపోతే బాగుండు అనుకుంటున్నారు. నీళ్ళు ఏంటి ఆగని, అరే నాకు ఏమంటారు, ఏదో ఏమంటారా కింద పెడతారా, ఏమంటారా అవి మార్చాలంటే చూద్దాంలే అని ఫస్ట్ రోజు అలా చేయలేదుగా, 2వ రోజు అలా చేయలేదుగా, 1 నెల అలా చేయలేదుగా. రాను ఏమవుతుంది, ఎన్నాళ్ళకి దరిద్రం అనిపిస్తుంది అనేది. వాడి బాధ కన్నా బతుకున్నోడు చేసేవాడి బాధ ఇంకా. అంటే మనం ఒకడికి దీవెనకరంగానే ఉండాలి కానీ ఒకడికి ఇబ్బందికరంగా ఉండకూడదు. విశ్వాసం ఎవరికి ఎక్కడ ఉంటుందంటే, తలనొప్పి వచ్చినాయి మనం ప్రార్థన చేద్దాం, మనం చేద్దాం పోతుంది, ఇద్దరం చేద్దాం, ముగ్గురం చేద్దాం అంటారు కానీ పెద్దటికి ఎవరు చేయరు. ఇప్పుడు చెట్టును ఎండిపోమన్న దేవుడు ఇమీడియట్గా మీరు ప్రార్థన చేయండిరా, మీరు ప్రార్థన చేస్తే కూడా మళ్ళీ చెట్టు ఎండిపోద్దని చెప్పాడా? మీరు నా పాయింట్ మీరు గ్రహించాలి. ఈ చెట్టు ఎండిపోయినప్పుడు మళ్ళీ చెట్టు అని చెప్పాలి, అంతకు మించి అని చెప్పాను. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను నమ్మినవన్నీ విపరీతంగానే అందరికీ అనిపిస్తాయి. వీడికి మొదలలేదు చూడలేదు కానీ మాటలు మాట కోటలు దాటుతాయి అనిపిస్తారు. కోటలు దాటాక కూడా చూద్దురు కానీ అనుమానించిన బైబిల్ ఏముందంటే చూసి సావాలి, బుద్ధికి చచ్చిపోతేట బైబిల్ అది. అనుమానించిన వాళ్ళు ఎలా ఉండాలా, చూసి సావాలి, అనుభవించడానికి. నేను ఎట్లా నమ్ముతున్నానంటే 2008లో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, నాకు నల్గొండ జిల్లాలో దేవుడు సేవకు పిలిచినప్పుడు నేను 59 మండలాలు తిరిగి వచ్చా. దేవుడు పిలిచాడంటే మరి ఒక ప్లేస్లో ఒక దగ్గర ఉండి మనం తినటానికో బతకడానికి కాదు. అలా వచ్చేవాళ్ళు ఉంటారు కానీ మనం ఉద్యోగం మానేసుకొని వచ్చినామంటే బతకలేక రాలేదు కదా, తిండి లేక రాలేదు కదా. వచ్చిన ఫిబ్రవరిలో వచ్చామంటే జూన్లో ఈ స్థలం కొన్నాం, నవంబర్లో ఇంట్లోకి వచ్చేసాం. లేక రాలేదు కాబట్టి ప్రభువు పిలిచిన దానికి వెళ్ళాలని చెప్పి చూడాలని చెప్పి 59 మండలాలు తిరిగినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవుడు నా మనసులో అట్టబెట్టి ఇక్కడికి ఎప్పటికైనా స్థలం కొనాలి మందిరానికి. ఏ బేస్ మీద చేస్తా అంటే, అమ్మ ఇక్కడ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారంటే 4 ఫ్యామిలీలు మనం కూడా దొబ్బుదాం నలుగురిని పెట్టలా. ఇక్కడ అసలు ఎవడూ లేడు కాబట్టి ఇక్కడ ఒక మందిరం ఉంటే, ఇప్పుడు మిషనరీస్ పెద్దలు చేసిన పరిచర్లో 100 years తర్వాత ఎన్ని ఫ్యామిలీస్ రక్షణలోకి వచ్చినాయి. వాళ్ళు ఉన్నారో పోయారో, ఒక మందిరం ప్రార్థనా స్థలం ఉంటే ఎంతమంది వచ్చారు అని అనిపించి కొన్ని స్థానాలు చూస్తే నేను చూసిన వాటిలో నేను కొన్నవి బహు తక్కువ మనకున్నటువంటి స్తోమతను బట్టి. అయితే నా విశ్వాసాన్ని పెంపొందించినట్లుగా ఈ అంజూరపు చెట్టు చూసగానే శిష్యులకి ఎట్లా ఆశ్చర్యం వేసిందో, నేను మన చర్లపల్లి నుంచి పిఠంపల్లి వెళ్ళేదా, అక్కడ లింగోజే ఏపీ లింగోటం ఏదో ఉంది కదా, ఆడిదాకా అన్నీ తిరిగినప్పుడు ఒక్క చర్చ్ మందిరం అనేది కూడా అక్కడ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు లేదు. నేను అప్పుడెప్పుడో అనుకున్నా కొందామని. నేను చూసి కొంతమందిని వెళ్ళి జోసఫ్ని పంపించి, జోసఫ్ చూసి రాంటి, చూసి వచ్చి మాట్లాడిన తర్వాత కృష్ణ అని ఉన్నాడో పోయిండో తెలియదు కానీ మాట్లాడితే ఏమైంది తెలుసా, అక్కడ రేటు కాస్త కుదరకపోవడానికి ఏంది, మనకు కుదిరిన డబ్బులు లేవు, వేరే వాళ్ళు కొనేసారండి. నేను నమ్ముతున్నాను సన్ని చెప్తే, నేను కొనాలనుకున్నది ఎవడు కొన్నా నేను దాని మీద ఆశ వదులుకోను. అది ఎవడన్నా కొనని, ఎవడు కొంటే నాకెందుకు, నాది నాకు వస్తుంది. అలా అనుకుని చేస్తే మీరు నమ్ముతారా, కొనేసిన 3 ఏళ్ళకి నేను ఏ స్థలం అయితే మందిరాన్ని కొన్నానో అదే 800 గజాలు మందిరాన్ని కొనిపెట్టాం. హల్లెలూయా. ఎందుకంటే మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు ఆయన. ఇది ఎందుకు చెప్తాడు, ఇంకా పెద్దది చెప్పేది. మీరు నమ్మలేదనుకో చూసిపోతారు, నమ్మారనుకో అక్కడ కూడా అడుగు పెడతారు. మీ గొప్ప కోసం మీరేదో మెచ్చుకోవాలని చూస్తలే. నేనేం చేసినా ఆయన మహిమ కొరకు రావాలి. నేను ఉంటానా చేస్తానా, చందనపల్లి అంత గట్టిగా నేను ఎప్పుడు ఆడ ఉండను కూడా ఉండను. ఎవరి కోసం రాసి పెడితే వాడికే పోద్ది. ఇప్పుడు త్వరలోనే మీరు చూస్తారు ఏంటంటే, శేషమ్మగూడెం వెళ్ళే రోడ్డు ఉందా, గేట్ల దగ్గర శేషమ్మగూడెం కదా దాని పేరు పెట్టు,
పానగల్ గేట్ల కాంచి ఇంకో రోడ్డు ఉంటుంది. కాజీరామవరం వెళ్ళే రోడ్లో ఈ టర్నింగ్లో స్థలం కొనాలని మనసులో పడింది ఎప్పుడంటే 2008. ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది? 16 ఏళ్ళు. ఇంతవరకు కొనలే. అప్పుడు 10,000కు వచ్చినేమో, ఇప్పుడు 2 కోట్లు అయ్యి ఉండొచ్చు. 2 కోట్లు కాదు, 100 కోట్లు కానీ పైసలు వేయి మనవి కాదు, ఆయన ఇవ్వాల్సిందే. నేను నమ్ముతున్నా కనుక మీరు నమ్మితే మళ్ళీ ఆడ అడుగు పెడతారు, నమ్మకపోతే చూసి చచ్చిపోతారు. గ్యారంటీగా అక్కడ ఒక స్థలం కొంటాం. నేను ఎన్ని కొంటా ఏం అవసరం నాకు వెళ్ళే అవసరం లేదు. దేవుడు నా హృదయంలో పెట్టాడు, 100 మందిరాలు కట్టాలి. ఇండ్లూరులో స్థలం కొందాం అనుకున్నా, పైసలు ఎక్కడే, కానీ వెళ్ళి స్థలం అయితే చూసి వస్తాం. పైసలే లేవు. ఇప్పుడు చూస్తే 100 రూపాయలు ఉండవు కానీ 100 కోట్ల స్థలాలు చూసేస్తాం. మనకి ఎందుకు సార్? దేవుణ్ణి నేను నమ్మిన, నా విశ్వాసాన్ని బలపరచడానికి ఏదైతే ఆశపడ్డానో మందిరం కొరకు, అదే స్థలాన్ని ఎవడు కొన్నా 3 ఏళ్ల తర్వాత రెట్టింపు డబ్బులు ఇచ్చి మళ్ళా కొనిచ్చాం. ఇది చేసిన దేవుడు ఏమైనా చేయగలని నేను నమ్ముతున్నాను. కనుక మీరు కూడా మీ లైఫ్లో చిన్నవి జరిగినవి గుర్తుపెట్టుకొని, ఈ చిన్నది చేసిన దేవుడు కొండలాంటి సమస్య కూడా జవాబిస్తాడు. ఇది జరిగినప్పుడు అదేం జరగడు? చిన్నదాన్ని చూసి ఇదే జరుగుతురా నువ్వు ఎల్కేజీ చదవే ఇదే జరుగుతాయి అని చెప్పాడా? అట్లా చెప్పలే. చెట్టునే చూసి ఆశ్చర్యపడతారు ఏందిరా, కొండ కూడా పోతే. కనుక మిమ్మల్ని అందరూ ధైర్యపరుస్తున్నా నేను. మీరు ఏం ప్రార్థనలు చేస్తున్నారు, అయితే ఆయన పాదాలు పట్టుకుంటున్నారో, చిన్నవి పోయినాయి అని లెక్క చేయ, అదేముందలే ఎవడు చేసినా పోతే ఉండవా? ఆ ఎవడు చేసినా పోయేది కూడా వాళ్ళు చేస్తేనే కూడా ఈ కొండ కూడా వెళ్తుంది. ఇప్పుడు మీరు నమ్మండి, కొండలాంటి సమస్య కానీ, కొండలాంటి బలహీనతలు కానీ ఎప్పుడు జయించలేము. అన్నయ్య కూడా ఇదే విశ్వాసంతో తీసే చిన్నదాన్ని అధిగమించే కృపనిచ్చాడా, ఈ పెద్దది కూడా నీ విశ్వాసం ద్వారా దేవుడు నువ్వు అన్ని అధిగమింపజేస్తాడు. హల్లెలూయా. సో నేను నమ్ముతున్న వాగ్దానాన్ని నెరవేర్చే టైం వస్తుంది. ఏమి చేయాలి? ఎవరు డబ్బులు ఇస్తాడా? రొటేషన్ చేద్దామన్నోడి డబ్బులు లెక్కెట్టుకొని అంత ఇస్తాడు. అది ఆయన మాత్రమే సాధ్యం. ఆయనకు మాత్రమే. తిండికి లేనుడు పెంట కొనుక్కు తిన్న వాడికి సమృద్ధినిచ్చాడు తెల్లారి 24 గంటలు తిరిగేలోపు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. పెంట కుప్పం నుంచి దీనులను పైకి లేపుతాంట. గాడిదలు కాసుకున్న తీసుకొచ్చి రాజులు చేశాడు, గొర్రెలు కాసుకున్న తీసుకొని రాజును చేశాడు. దేవుడు ఏమైనా చెయ్యగలిగిన దేవుడు. వేషకుమారుని తెచ్చి సైన్యాధిపతిని చేశాడు. అంటే మీరు బైబిల్ చదివారా? ఎక్కడి నుంచి ఎక్కడి దేవుడు ఏమైనా చేయగల దేవుడు. కనుక మీరు నేను సందేహపడకుండా విశ్వాసంతో చేస్తున్న ప్రార్థనలు ఏమైతే ఉన్నాయో రానున్న దినాల్లో ఖచ్చితంగా 100% నెరవేరుతాయి. హల్లెలూయా. శిరీష జాబ్ మానేద్దాం, సేవ చేద్దామంటే, నేను హౌస్ లోన్ ఉంది కదా, ఇది తీరాక జాబ్ మానేద్దాం, ఈఎంఐ ఎలా కట్టుకుంటాం? నేను చెప్తున్నాను కదా, మీ ఉద్యోగాన్ని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మరు మనుషులు. మీకున్న ఆరోగ్యాన్ని, కాలు చేతులు పనిచేసినంతగా దేవుడిచ్చినటువంటి ఆత్మని అది మూసుకుపోతే నువ్వేం చేస్తావు? అసలు నమ్మ. నీకున్న తెలివితేటలే నమ్ముతావు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తనైతే నమ్మం. నేనన్నా సిరి, దేవునికి అసాధ్యమైన ఏమున్నాయి? నువ్వు నీ మీద ఆధారపడినంతసేపు సరే, కానీ వీడు వెళ్ళిపోయిన తర్వాత చూద్దామని ఎప్పుడు చేయబట్టుకున్నాడు దేవుడు? సగం మునిగాక పట్టుకున్నాడు, మొత్తం మునిగాక పట్టుకోవాలి. నువ్వు తేలిపోయేటప్పుడు పట్టుకుంటాడు. అసలు ఎందుకు? అసలు ఆయన మీద ఆధారపడితే మునిగిపోయే అంత అవసరమే రాదు కదా అని చెప్తే ఏమనుకుందో ఏమో. మధ్యలో జాబ్ రిజైన్ చేస్తే 15 ఏళ్ళు టెన్యూర్ కట్టాల్సిన ఈఎంఐలు కట్టాల్సిన గడువు మేము 7 ఏళ్లలోనే హౌస్లో తీర్చేసాం. హల్లెలూయా. సగానికే తీర్చాం ఉద్యోగం మానేయగానే. ఈఎంఐకే దిక్కులేనన్న కాడ ఈఎంఐ కాదు మొత్తం తీర్చేసింది. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నువ్వు దేవుడిని నమ్మితే నీ ఊహకు మించిని దేవుడు చేస్తాడు. మనం ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా ఏమీ కాదు. నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నంతా కానీ నువ్వన్న పోతావు, దొంగడని ఎత్తుకుపోతాడు. అవి మనం చేసేదేమీ లేదు. కొంతమందిని చూస్తాను కదా, కూడబెట్టి ఒకడు ఏదో ఒక వింత మల్లారెడ్డి అని ఒకడు ఉండే, నాకు స్నేహితుడు, చనిపోయాడు. వరంగల్ ఆయన ల్యాండ్ లార్డ్. 90s ముచ్చట చెప్తున్నా. వాళ్ళు నన్ను బాగా ప్రేమించేవాళ్ళు. హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు. మల్లారెడ్డి
బాగా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న రాజేందర్ రెడ్డి తెలుసా, నాయన్ రాజేందర్ రెడ్డి, వీళ్ళంతా ఒక బ్యాచ్. ఆయన చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, బాగా డబ్బులు ఉన్నోళ్ళు. మీరు నమ్ముతారా? సడన్గా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఆయనకి. ఎట్లొచ్చి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్లు క్యాన్సర్ అనేది మామూలుగా వినపడుతున్నాయి. అప్పట్లో ఎప్పుడో ఉంటుంది. హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు ఒకరోజు ఉండి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా అందంగా ఉండేవాడు. గుండు కొట్టుకొని వీల్ చైర్లో వస్తే అయ్యమ్మ వీడేంది మల్లారెడ్డి ఎట్లా అయిపోయాడు, ఏంటంటే ట్యూమర్ వచ్చింది. ఈ కాలు చేతులు పనిచేసినాయి, ముఖం సరిగ్గా లేదు, ఏమీ లేదు, ఒక పక్కన బ్లాక్. ఏందబ్బా ఇది? అది విత్ ఇన్ 1 month. విత్ ఇన్ 1 monthలో అయిపోతుంది. మీరు నమ్ముతారు? ల్యాండ్ లార్డ్ అనేవాడు చచ్చిపోయింది, కానీ సగానికి పైన ఆస్తి వేసుకున్నారు, బతకల. మనం సమకూర్చింది కూడా ఆఖరి దాకా ఉంటుందని గ్యారంటీ లేరు. కనుక మిమ్మల్ని మేము అందరికీ నా విన్నపం ఏంటంటే, నాకు కాదు, మీ లైఫ్లో మీరు ప్రార్థన చేసినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయినట్టుగా చిన్నవి కూడా జరిగే ఉంటాయి. దాంతో తృప్తి పడక ఆ విశ్వాసాన్ని చూసి కొండలాంటి సమస్య కొరకు సందేహించకడిగితే దానికి కూడా దేవుడు జవాబునిస్తాడు. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేస్తున్నాం, మీ విశ్వాసాన్ని పెంపొందించుకున్నట్టుగా దేవుడు మీకు ఇచ్చిన ఉపదేశాన్ని నమ్మి ఏదైతే ఇది అయ్యేదా సచ్చేదంటారా అది కూడా సాధ్యం అవుతుంది. కొండలాంటి సమస్యలు పోతాయి కానీ బండలాంటి మనుషులు మారరు. మీరు గుర్తుపెట్టుకోండి. మనుషులు మారుతారనుకోండి, మనుషుల గురించి ప్రార్థన చేయకండి, వీడు మారిపోతాడు, కొండ పోయినాడు. నీ సమస్య కొండలాంటిది పోతుంది కానీ మనిషి అనేవాడు పశ్చాత్తాపడితేనే దేవుడు. పశ్చాత్తాపడినోడికి అసలు ఎంత పెద్దోడికైనా వాళ్ళు చేసిన అతిక్రమాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే కనిగ ఒప్పుకున్నా చెల్లదు, విడిచిపెట్టినా చెల్లదు, ఒప్పుకొని విడిచిపెడితేనే. కనుక ఎంతలాంటి ఇది మీ మనుషులకు అప్లై చేసుకొని ఈసారి ఎవడో నా ఓడు మారిపోతాడు, ఎవడో మారడు, వాడికి పశ్చాత్తాపం వచ్చున్నట్లుగా. పశ్చాత్తాపం రావాలంటే అల్టిమేట్ ఏం చెప్పాడు దేవుడు? ప్రకటన గ్రంథంలో చూసారా, నిన్ను మంచం మీద వేసి, ఒకటి గుట్టిగా రాదు, మంచం మీద వేసి అని ఉంది బైబిల్లో. అంటే అప్పుడు కూడా పశ్చాత్తాపడక అది లాస్ట్ అనమాట. అప్పుడు కూడా రాకపోతే ఎవడు చేసేది లేదు. పెద్దల్ని మా దొంగ మామ ఒకడు ఉన్నాడులే, చచ్చిపోయాడు, అన్ని అదో పనులు చేసి చచ్చిపోయాడు. ఎక్కువ కాలం బతికాడు. ఎట్లా? బెడ్ మీద. అంటే మా పెద్దనాన్న ఒకడు ఉన్నాడు, అన్ని అదో పనులు చేశాడు. అదో పనులు అంటే ఏంటి? మన డబ్బుల కోసం ఏమైనా, మళ్ళీ వీళ్ళు దేవుని బిడ్డలో సేవలు డబ్బు కోసం. డబ్బులు ఎందుకు వస్తున్నాయి? దేవుని మహిమార్థం లెక్క చెప్పాల్సిన వాళ్ళుగా మనం ఖర్చు పెట్టాలి కదా. అట్లా చేస్తే మీరు నమ్ముతారా? వాళ్ళని మొక్కులల్లో ట్యూబులు పెట్టి డైపర్లు పెట్టి కొన్ని సంవత్సరాలు పెట్టిండు. ఎందుకని? అలాంటి వాడిని కూడా నరకానికి పంపడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కోసం ఎంతో కొంత చేస్తున్నారు. వీడిని తరిగి చంపి ఆడ చితగ్గుడైనా సరే సరిచేసి ఆయన తీసుకుంటాడు. అంత దిక్మాల బాధలు లేకుండా మనకి మీకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది చేసావు, మళ్ళీ ఇదే చేస్తావు అనుకోకండి. 10th క్లాస్ పాస్ అయ్యాడు, మళ్ళీ 10th క్లాసే పాస్ అవుతాడా? ఇక పెద్దదానికి పోబ్బా. దేవుడు నీకు ఇచ్చాడు బలమును, శక్తిని, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. దానివల్ల కొంత భక్తి చేస్తున్నాం, కొంత ప్రార్థన చేసినాం. మన ప్రార్థనలు, నా ప్రార్థనలు, నీ ప్రతి వాడి ప్రార్థనకి ఎంతో కొంత జవాబు వచ్చిన సాక్ష్యాలు మనకి ఉన్నాయి. వాటిని విశ్వాసాన్ని పెట్టుకొని బలపరుచుకొని మన ముందున్న కొండ లాంటి సమస్య కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరంలో మనం చేస్తున్న ప్రార్థనలు కూడా దేవుడు నిశ్చయంగా జవాబిచ్చి ఆ సమస్యను కూడా తొలగిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.